జుక్కల్ నియోజకవర్గంలోని వివిధ శాఖల ఉద్యోగస్తులు నెలకొకసారి ఎమ్మెల్యేను కలవాలనే ఆదేశాలు దేనికోసమో ప్రతి ఒక్కరికి తెలుసునని, కాంగ్రెస్ కార్యకర్తలను తక్కువ చేసి మాట్లాడడం మంచి పద్ధతి కాదని కాంగ్రెస్ నాయకుడు వెంకటేష్ అన్నారు. ఆనాడు జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు పరిచయం చేసిందే మాజీ జెడ్పీటీసీ కమల్ కిషోర్ అని, ఈనాడు గెలిచాక మాజీ జెడ్పీటీసీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరియైనది కాదని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుపై కాంగ్రెస్ నాయకుడు వెంకటేష్ మండిపడ్డారు. నాయకుడు కమల్ కిషోర్ గారు ఉన్నారు. మీరు ఆఫ్ ది రికార్డు కూడా చూసుకోవచ్చు, ఆన్ ది రికార్డు కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే మీరు జుక్కల్ కాన్స్టిట్యున్సీకి వచ్చిన తర్వాత మీకు ఒక ప్లేస్ లేకపోతే ఇక్కడికి వచ్చి మీరు మన కమల్ కిషోర్ గారు కలిసిన తర్వాత మీకు ప్రతి పల్లెకు ప్రతి గ్రామానికి పరిచయం చేసి ఈరోజు మీరు ఎమ్మెల్యే గెలవడానికి కారణమైన వ్యక్తి మా నాయకుడు తెలిసి ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు జుక్కల్ కాన్స్టిట్యున్సీలో తీసుకున్నట్టు వివిధ శాఖలు ఉన్నాయి. ఆ శాఖల వారిగా మేము వెళ్ళి వాళ్ళకు అడిగినట్టయితే కొన్ని విషయాలు వాళ్ళు చెప్తున్నారు. ఎమ్మెల్యే నుంచి మాకు ఆదేశాలు ఉన్నాయి, మేము ప్రతి రోజు కానీ ప్రతి నెల కానీ మేము మా సార్ దగ్గరికి వెళ్ళి మేము కలవాలని చెప్పి. ఏ విధంగా ఎందుకు కలవాలి అది మాకంటే ఇంకా మీకే బాగా తెలియదు. ఎమ్మెల్యే గారు ఒక ఊళ్ళోకి వెళ్ళినప్పుడు లక్ష్మీ కాంతారావు ఎవరంటే తెలియని సమయంలో కమల్ కిషోర్ గారు చెప్పారు ఏమని, కాంతారావు గారు లేకుండా నేనున్నాను ఒక విషయం చెప్పాను. కావాలంటే కొడబ్గల్ మండలంలోకి వెళ్ళి కొన్ని తాండాలలో మీరు ఇప్పటికైనా అడగచ్చు, వాళ్ళు మీకు క్లియర్గా చెప్తారు. ఆ విషయంలో మేము ఎలాంటి సందేహం లేదు. మీరు బిచ్చుకుందాకు వచ్చిన సందర్భంలో కొందరు నాయకులు మీ దగ్గర కూడా రానియలేదు, అది మీకు కూడా తెలుసు. ఇప్పుడు ఏమంటున్నారంటే గ్రూప్ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. ఏమని మీరు గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారు, కాళ్ళు మీద కొడతారని చెప్పేసి, అదేవిధంగా జంతువులకు సమానంగా మాట్లాడుతున్నారు. మీరు మొదట జుక్కల్ కాన్స్టిట్యున్సీకి వచ్చిన తర్వాత మీరు చేసింది గ్రూప్ రాజకీయం కాదా, అది మీరు కూడా మీరు ఆలోచించుకోవాల్సిన విషయం. ఇంకా ముందు నాయకులు మా జెడ్పీటీసీ మాజీ జెడ్పీటీసీ కమల్ కిషోరే కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు. నియోజకవర్గం పరిధిలో చూసుకున్నట్టయితే 7-8 మండలాల్లో అందరూ సమానమే, అందరూ కష్టపడితేనే మీరు గెలిచారు. ఒక్క నిమిషం ఆలోచించుకోండి. ప్రతి కార్యకర్త తన భుజాలపై మోసిన జెండా చూసుకుంటే మీకు తెలుస్తుంది ఆ కష్టం ఏంటనేది. ఈరోజు మీరు సీట్ ఎక్కిన తర్వాత మీకోసం కష్టపడ్డ ఎవరిని కూడా మీరు గుర్తుపెట్టుకుంటలేరు. కేవలం ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని మాత్రమే మీ పక్కన పెట్టుకొని ఈరోజు మీరు ఈ రాజ్యాన్ని వెళ్తున్నారు, జుక్కల నియోజకవర్గాన్ని వెళ్తున్నారు తప్ప కానీ కార్యకర్తలు ఎవరికి పనికొచ్చిన విషయం మీరు చేయలేదు. మీరు నడి రోడ్డున రండి, ఎక్కడికైనా రండి, మీ కార్యకర్తలు రెడీ ఉన్నాం మీతో మాట్లాడడానికి, మీతో ఏం జరిగిందని మేము చర్చ సిద్ధంగా ఉన్నాం. మీరు రెడీ ఉంటారండి. థ్యాంక్ యూ.